జస్ట్ మిస్ ఇక్కడ పడిపోతుండే ఆడికి దుంకిన డైరెక్ట్ బ్రిడ్జ్ మీదకించి పోతుంటే మాకు ఆడికించి కనిపించింది. వాటర్ ఫుల్ ఉన్నాయో తెలుసు అర్థమైతలేదు, జస్ట్ మిస్ పడిపోతుండే. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు అయితే నేను ఊరికి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 4 అవుతుంది. ఇంకా మా ఊరైతే కర్నూలు. ఇప్పుడు ఇక్కడికి స్టార్ట్ అయ్యి ఊరికి వెళ్ళే లోపల, మా విలేజ్కి వెళ్ళే లోపల ఒక 5 hours అయితే జర్నీ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే స్టార్ట్ అయిపోయినా మా ఊరికి. లేట్ అయిపోయింది, టైం వచ్చేసి 7 అవుతుంది. ఇంకా మా ఊరికి వెళ్ళే లోపల 11 అవుతుంది, 11-12 అవుతుంది అనుకున్నా. సో ఫ్రెండ్స్, ఇప్పుడే నేను నేషనల్ హైవేకి అయితే వచ్చేసిన. ఇంకా వచ్చాగానే నేషనల్ హైవే ఎక్కగానే మా మామ అయితే ఫోన్ చేసిండు, నేను కూడా వస్తా అని చెప్పి. ఆయన పోయింది అనుకున్నా, అందుకే నేనైతే కాల్ చేయాలి ఆయనకి. ఆయననే ఫోన్ చేస్తే ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. నేను ఇప్పుడు మైదీపట్నం దాకా రిటర్న్ వెళ్ళాలి. రిటర్న్ వెళ్ళి ఆయన ఎక్కించుకొని మళ్ళీ ఆడికి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు 1 hour అవుతుంది ఇంకా మైదీపట్నం పోయి రావడానికి. ఇంకా పోదాం, ఇంకేం చేయలేం కదా, పోవాలి ఇంకా తప్పదు. ఇప్పుడే అయితే పెట్రోల్ అయితే వేయించుకున్నా. ఇంకా మైదీపట్నంకి ఒక 20 minutes అయితే మైదీపట్నంకి వెళ్తా. అప్పుడు కూడా మా మామ కూడా వస్తారంట. ఇంకా చూడవచ్చు, వీళ్ళందరూ నన్ను ఎట్లా వస్తున్నారు, బ్లాగ్ తీస్తున్నాను. ఇంకా పోదాం, లేట్ చేయకుండా. ఆల్రెడీ 9 అయిపోయింది. ఇంకా ఊరికి వెళ్ళే లోపల 11-12 కాదు 1 అయిపోతుంది. ఇంకా ఊరికి వెళ్ళే లోపల వెళ్దాం ఇంకా తొందర అయితే. ఇప్పుడే అయితే మైదీపట్నం దగ్గరికి అయితే వచ్చిన, చూసుకోవచ్చు. ఇంకా మా మామ వచ్చే లోపల ఒక 10-15 minutes అవుతుందంట. ఇంకా నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. కానీ ఇంకా ఆయన వచ్చిన తర్వాతనే ఇంకా టిఫిన్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోతాం మేము. సో గైస్, ఇప్పుడే మనం అయితే ఆగి టిఫిన్ అయితే చేసేసినాం. మా మామ అయితే అడగదు మంచి టిఫిన్ చేసి అయితే మా ఊరికైతే వెళ్తాం. ఇంకా 3-4 hours జర్నీ ఉంది మాది. ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా సో లేట్ చేయకుండా ఇంకా ఊరికైతే వెళ్ళిపోదాం మనం. ఇప్పుడే మేమైతే ఒక లొకేషన్ దగ్గరికి వచ్చినాం. అట్లా ఆ బ్రిడ్జ్ మీదకించి పోతుంటే మాకు అడికించి కనిపించింది. మేము ఎప్పుడు చూడలే, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాం మేము కూడా ఊరికి వెళ్ళేటప్పుడు. చూద్దాం, చూపిస్తాం మీకు ఒకసారి. అది లొకేషన్ దగ్గర అయితే ఉన్నాం గైస్. ఇంకా చూసినా లొకేషన్ అయితే మస్తు అనిపించింది, మస్తు ఉంది. ఫస్ట్ టైం అయితే చూసినాం. ఇక్కడ చేపలు కూడా పడుతున్నారు అందరు ఆడ, మీకు అనిపిస్తుందేమో. ఇంకా లేట్ అవుతుంది మాకైతే ఊరికి. ఇంకా మెల్లగానే వెళ్తున్నాం. ఇంకోటి, మా మమ్మీకి చెప్పకుండా వచ్చిన. మా మమ్మీ ట్రైన్లో పోతున్నా అని చెప్పొచ్చిన. కానీ మా మమ్మీకి తెలియదు ఏంటంటే నేను బండి మీద వచ్చిన అంటే మొత్తుకుంటా మా మమ్మీ. అందుకే ఇంకా చెప్పలేను నేను. ఇంకా రేపు మా మమ్మీ వాళ్ళు వస్తారు, వచ్చి షాక్ అవుతుంది. ఇక మా మమ్మీ తిడుతుంది, షాక్ అవుతుంది, కుక్క తిడుతుంది గైస్. ఇంకా వెళ్ళిపోతాం. నేనైతే చెప్పులు లేకుండా వచ్చిన. అక్కడ అడ్డం ఉండే, వాటర్ది ఏమంటారు, కొంచెం చిన్న నదిలాగా ఉండే, అడ్డం ఉండే. ఇక చెప్పులు స్లిప్ అవుతామేమో అని చెప్పులు వదిలేసి నడుచుకుంటూ వచ్చిన మీకోసం అని. చూసుకోవచ్చు మొత్తం ఎట్లుందో. ఇది మొత్తం వాటర్దే అనుకుంటా, ఆ ఫ్లోదే అనుకుంటా నాకు తెలిసి. అక్కడ రాళ్ళు చూసుకోవచ్చు, వ్యూ అయితే మస్తు ఉంది గైస్. వ్యూ అయితే ఇంకొక 100 kilometers ఉంది ఇంకా మా ఇంటికి పోనీకైతే, ఊరికి పోనీకే. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం మా ఊరికైతే. ఎన్ని వాటర్ ఫుల్ ఉన్నాయో తెలుసు అర్థమవుతలేదు, జస్ట్ మిస్ పడిపోతుండే. ముళ్ళు కూడా వచ్చుకున్నట్టు. కాళ్ళు చూడండి ఎట్లా అయిపోయినాయి. మళ్ళీ దీంట్లోనే కడుక్కోవాలి ఇక. సో ఫ్రెండ్స్, విండ్షీల్డ్ పడిపోయిందని మళ్ళీ ఆడికేం దుంకి మళ్ళీ చెప్పులు ఇప్పి మళ్ళీ దుంకి వచ్చినా గైస్. దొరికింది, అదృష్టానికి అయితే విండ్షీల్డ్ దొరికింది. వీడియోలో కనిపించింది, నేను చూసిన ఇందాక వీడియోలో కనిపించింది విండ్షీల్డ్ అయితే దొరికింది. జస్ట్ మిస్ ఇక్కడ పడిపోతుండే, ఆడికి దుంకిన డైరెక్ట్. ఇది చూడొచ్చు, ఇలా పడిపోతుండే జస్ట్ మిస్. మొత్తం బురద అయిపోతుండే. ఇక డ్రెస్ చేంజ్ చేయడానికి కూడా బట్టలు లేకపోతుండే. కాలు మొత్తం గలీజ్ అయిపోయినాయి, కడిగేసుకున్నాం. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయితే అయిపోదాం. మా మామ ఆడుండో చూసుకోవచ్చు, మీరు వ్యూ చూసుకోవచ్చు. వ్యూ అయితే మస్తు ఉంది గాయస్. గాయస్, ఇప్పుడే ఇంటికి అయితే వచ్చినాం మేము. ఇప్పుడు వచ్చిన మా తాత
మా తాత ఎంత మంచిగా కూర్చుండు. ఇంకా లోపల పోదాం. మా తాత బట్టలు వేసుకోకుండా కూర్చుండు. ఇంకా మా మామ వచ్చాక రాగానే అన్నం వండుతుంది. మా మామ అయితే వండుకుండు మస్తు. వచ్చి రాగానే మా అమ్మ అయితే అన్నం వండుతుంది. ఏ లోకంగా పడాలి. చెయ్యి గుద్దు, చెయ్యి గుద్దు. దా నీకు బలం ఉంటే నా చైన్ గుద్దు. నాకు బలం లేదు, కొంచెం ఉంది. నీకు శక్తి, నువ్వు శక్తివంతమైతే ఈ మంచం ఒక్కటి గుద్దుతే ఈ మంచం మీద పడింది. ఇక రా. ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.